ఈ రాత్రి ప్రభు మనకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఆయన మహింపరుస్తూ ఉన్నాం. దైవ గ్రంథం నుండి ఆదికాండం 28వ అధ్యాయం. ఆదికాండం 28వ అధ్యాయం 10, 11, 12 వచనాలు మనం చదువుదాం. యాకోబు బెహెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెలుచు ఒక చోట చేరి రొద్దు గురుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనం. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబోటయు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రభు యొక్క వాక్యమును దీవించి మన కొరకు అందించునుగాక. వినవలసిన సందేశాన్ని దేవుడు తన దాసు ద్వారా అందించారు. అందును బట్టి ప్రభువును స్తుతిస్తూ కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. 9:30కు మీటింగ్ ముగించబడుతుంది. మీరేం కంగారు పడద్దు. నాకు ఇచ్చిన సమయంలోపు నేను ముగిస్తాను. ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబు యొక్క పద్దనరాము ప్రయాణాన్ని మనం చూస్తున్నాం. అన్నను మోసగించాడు, తండ్రిని మోసగించాడు, బయలుదేరి పద్దనరామునకు వెళ్తున్నాడు. ఏనాడు ఇంటిని వదిలిపెట్టని వాడు ఆ రోజున ఇంటిని వదిలిపెడుతూ ఉన్నాడు. సుదీర్ఘ ప్రయాణం తాను వెళ్తున్నాడు. బెహెర్షెబా నుండి హారాను 500 మైళ్ళ దూరం ఒక చోటు చేరి అని అన్నాడు. బెహెర్షెబా నుండి తాను చేరినటువంటి చోటు దాదాపుగా 55 మైళ్ళ దూరం. ఇంకా సుదీర్ఘ ప్రయాణం ఉన్నది. ఏనాడు ఇంటిని వదిలిపెట్టని వాడు ఆ రోజున రాత్రి ఇంటిని వదిలిపెట్టవలసిన ఆవశ్యకత ఏర్పడింది. ఒంటరిగా వెళ్తున్నాడు. ఒంటరిగా వెళ్తున్నటువంటి యాకోబు యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రత్యక్షత మనం తేటగా చూడగలుగుతూ ఉన్నాం. యాకోబును ఆ రాత్రి నియంత్రించిన వాడెవరు? యాకోబుతో ఆ రాత్రి వేళ తగిన రీతిగా శాసించిన వాడెవరు? యాకోబు యొక్క ఒంటరి జీవితంలో ప్రవేశించినటువంటి వాడెవరు? ఈ రాత్రి మనం ఆలోచన చేద్దాం. 10వ వచనం 11వ వచనంలో యాకోబు బెహెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెలుచు ఒక చోట చేరాడు. ప్రొద్దు గురుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయాడు. మీరు ఎప్పుడైనా యాకోబు యొక్క జీవితాన్ని చూస్తే నిలిచిపోయిన రాత్రులు కొన్ని ఉన్నాయి. 28, 10, 11లో ఆ రాత్రి నిలిచిపోయెను అని అన్నాడు. 32, 21లో ఆ రాత్రి నిలిచెను అనే మాట మనం చూస్తున్నాం. కొన్ని రాత్రులు గడుపుతూ వచ్చాడు. ఆ రాత్రి నిలిచిపోయాడు. తన ప్రయాణం సాగలేదు, ఆగిపోయింది. తన యాత్ర ఆగిపోవడానికి కారణం ఏంటి? తాను నిలిచిపోవడానికి కారణం ఏంటి అంటే ప్రొద్దు గ్రుంకినందున ఆ రాత్రి నిలిచిపోయాడు. ఆ రాత్రి తాను ఎటు వెళ్ళాలో తెలియదు. ఏ నాడు ఇంటిని వదిలిపెట్టి పద్దనరామునకు వచ్చినవాడు కాదు. మొదటిసారిగా తాను బయలుదేరి వెళ్తున్నాడు. ఒంటరిగా వెళ్తున్నాడు. ఎలా వెళ్తున్నాడు? 32వ అధ్యాయం 10వ వచనం. 32:10 నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకు అపాత్రుడను, ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే అని అన్నాడు. ఒంటరిగా వెళ్తున్నాడు. ఒక చేతి కర్రతో బయలుదేరి వెళ్తున్నాడు. ఆ రాత్రి నిలిచిపోయినటువంటి జీవితం మనం చూస్తూ ఉన్నాం. ఆ రాత్రి ఆ చోటి రాళ్లలో ఒక రాయిని తీసుకున్నాడు.
తలగడగా చేసుకున్నాడు, అక్కడ పడుకున్నాడు. ఆ మాట మనం చూడగలుగుతున్నాం. ఆ రాత్రి యాకోబు ఒక రాయిని ఆశ్రయించాడు. ఒక రాయి దగ్గరకు వచ్చాడు. ఆ రాయి తన జీవితానికి ఊతనిచ్చిన రాయి, ఆధారమైన రాయి, నెమ్మదిచ్చిన రాయి, తన యొక్క జీవితాన్ని ఎత్తు చేసిన రాయి. యాకోబు ఎవరు? మోసగాడు. మోసగాడు రాయిని ఆశ్రయించాడు. బలహీనుడు రాయిని ఆశ్రయించాడు. అక్రమకారుడు రాయిని ఆశ్రయించాడు. కాని పనులు జరిగించిన వాడు ఆ రాయిని ఆశ్రయించాడు. ఆ రాయి మీద విశ్రాంతి తీసుకున్నాడు. ఆ రాయి మీద నెమ్మది పొందుతున్నాడు. ఆ రాయి మీద తాను ఎన్నడూ పొందని అనుభూతిని తాను అనుభవించగలుగుతున్నాడు. ఆ రాత్రి ఆ రాయిని ఆశ్రయించాడు. ఆ రాయి తనకు ఆధారం ఇచ్చిన రాయి. అలసిపోయిన వాడుగా వచ్చాడు, భయముతో వచ్చాడు, ఆందోళనతో వచ్చాడు, కలవరముతో వచ్చాడు, పాపముతో వచ్చాడు, గలిబిలిగా వచ్చాడు, అసమాధానంగా వచ్చాడు, నెమ్మది లేనివాడుగా వచ్చాడు. ఆ రాత్రి ఆ రాయిని ఆశ్రయించాడు. ఈ రాత్రి నువ్వెలా వచ్చావు? నెమ్మది లేనివారుగా వచ్చారా? పాపముతో వచ్చారా? అక్రమాకారులుగా వచ్చారా? శాంతి సమాధానము లేనివారుగా వచ్చారా? ఆ రాత్రి ఆ రాయిని ఆశ్రయించినట్టుగానే ఈ రాత్రి ఈ రాయిని ఆశ్రయిస్తే చాలు. ఆదికాండంలోనే మరొక వచనాన్ని మనం చూద్దాం. 49వ అధ్యాయం 24వ వచనం. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలం వలన అతని విల్లు బలమైనదగును, ఇశ్రాయేలునకు బండయు మేపెడివాడును ఆయనే అని అన్నాడు. బండ ఎవరు? మేపెడివారు ఎవరు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో తేటగా చెప్పాడు. ఆ బండ క్రీస్తే. ఆ రాయి క్రీస్తు ప్రభు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చెప్పాడు, ఆయన అమూల్యమైన రాయి, మూల్యము చెల్లించలేనటువంటి రాయి. మానవుడి యొక్క జనాంగానికి, మానవుడి యొక్క జీవితానికి శాంతినిచ్చే రాయి, సమాధానాన్నిచ్చే రాయి, కరుణ కటాక్షాన్ని చూపించే రాయి. ఆ రాయి దగ్గర నెమ్మది ఉన్నది. ఆ రాయి దగ్గర జాలి ఉన్నది. ఆ రాయి దగ్గర ప్రేమ ఉన్నది. ఆ రాయి దగ్గర కరుణ కటాక్షం ఉన్నది. ఆయన కఠినాత్ముడు కాదు. ఈ రాత్రి వేళ ప్రకటించబడే యేసు క్రీస్తు ప్రభువారు ఆయన కఠినాత్ముడు కానే కాదు, ఆయన ప్రేమ కలిగిన వాడు. ఆ రాత్రి యాకోబు ఆ రాయిని ఆశ్రయించాడు. వాస్తవానికి గుడారవాసిగా ఉన్న యాకోబు యొక్క జీవితం ఒంటరితనాన్ని ఎప్పుడు కూడా తాను అనుభవించిన వాడు కాదు. భయం ఉండొచ్చు, ఆందోళన ఉండొచ్చు, గలిబిలు ఉండొచ్చు, కానీ ఆ రాయిని ఆశ్రయించగా తన అలసట పోయింది. తనకొక నెమ్మదిని పొందాడు. ఎన్నడూ పొందని నెమ్మది, ఇంటి దగ్గర తల్లి దగ్గర లేని నెమ్మది, తండ్రి దగ్గర లేని నెమ్మది, అన్న దగ్గర లేని నెమ్మది, ఇంటి దగ్గర పొందని నెమ్మది ఆ రాయి దగ్గర పొందుతున్నాడు. ఆ రాయి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆ రాయిని ఆశ్రయించాడు. ఆ రాత్రి ఒక కలగన్నాడు. అది 12వ వచనంలో చెప్పాడు. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను, దాని కొన ఆకాశమనంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచున్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనంలో తేటగా మనం చూసాం. మనుష్య కుమారునికి పైగా దేవుని యొక్క దూతలు ఎక్కుచున్నారు, దిగుచున్నారు. 3 విషయాలు. ఈ రాత్రి ఆ నిచ్చెన ఎవరు? ఆ నిచ్చెన ఎవరు? మనుష్య కుమారుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. ఆ నిచ్చెన. అప్పుడు అతడు ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచుండి. ఆకాశమునకు భూమికి మధ్య వేయబడిన నిచ్చెన. పైన ఎవరున్నారు? 13వ వచనం. మరి యెహోవా దానికి పైగా ఉన్నాడు. నిచ్చెన పైన ప్రభు ఉన్నాడు, యెహోవా ఉన్నాడు. నిచ్చెన క్రింద ఎవరున్నారు? యాకోబు ఉన్నాడు. నిచ్చెన క్రింద యాకోబు ఉన్నాడు. నిచ్చెన క్రింద ఆ భూమి దగ్గర, భూమి మీద నిలవబడి ఉంది. అక్కడ యాకోబు ఉన్నాడు, అక్కడ మోసగాడు ఉన్నాడు.
పైన ప్రభు ఉన్నాడు. ఆ నిచ్చెన ఒకటి మధ్యవర్తి అయిన నిచ్చెన. పైనున్న దేవునికి క్రిందున్న మానవునికి మధ్యవర్తి ఎవరు? ఇంతవరకు కూడా మనం విన్నాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో తేటగా చెప్పాడు, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. మధ్యవర్తి ఒకడును లేడు అని అన్నాడు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో తేటగా చెప్పాడు, అన్యజనులకు న్యాయము తీర్చే మధ్యవర్తి ఎవరు? అర్థం చేసుకున్న మధ్యవర్తి ఎవరు? నెమ్మదిచ్చే మధ్యవర్తి ఎవరు? పైనున్న దేవుణ్ణి కింద ఉన్నటువంటి మానవుణ్ణి కలిపే మధ్యవర్తి ఎవరు? మానవుడి యొక్క జీవితంలో మధ్యవర్తిత్వాన్ని నిర్వర్తించేవాడెవరు? అటు ఇటు అర్థం చేసుకొని కలపగలిగిన మధ్యవర్తి ఉన్నాడా? ఈ రాత్రి నీ యొక్క జీవితంలో మధ్యవర్తి ఉన్నాడా? యాకోబు ఒంటరిగా వెళ్తున్నాడు. ఇంటి దగ్గర ఉంటే తల్లి మధ్యవర్తిగా ఉన్నది. ఈ రాత్రి యాకోబు యొక్క జీవితంలో ఆ రాత్రి మధ్యవర్తి ఎవరు లేరు. ఒంటరిగా ఉన్నాడు. తన పక్షంగా మాట్లాడేవాడెవరు? తను అర్థం చేసుకున్నవాడెవరు? తన పక్షంగా వాదించేవాడెవరు? తను స్వీకరించేవాడెవరు? తను అంగీకరించేవారెవరు? సోదరుడా సోదరి, మానవుని యొక్క పాపాన్ని బట్టి నీ పక్షంగా నా పక్షంగా నిలిచేవారు ఎవరు లేరు. నేను అర్థం చేసుకున్నవారు లేరు. చాలాసార్లు అంటారు, మా అమ్మ నన్ను అర్థం చేసుకోలేదు, మా నాన్న నన్ను అర్థం చేసుకోలేదు, నా భార్య నన్ను అర్థం చేసుకోలేదు, నా పిల్లలు నన్ను అర్థం చేసుకోలేదు, నా పక్షంగా మాట్లాడేవారు లేరు, వాదించేవారు లేరు, న్యాయము తీర్చేవారు లేరు, సరైన రీతిగా క్రమపరిచేవారు లేనే లేరు. మధ్యవర్తి ఒకడే. రాత్రి యాకోబు యొక్క జీవితంలో మధ్యవర్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక వచనాన్ని మనం చదువుదాం. 8వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడి మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తిగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఉన్నాడు. 12వ అధ్యాయం 24వ వచనం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు. రాత్రి క్రొత్త నిబంధనకు మధ్యవర్తి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన దగ్గరకు వచ్చి ఉన్నారు. మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ఈ రాత్రి సమాధానమిచ్చే యేసు ప్రభు యొద్దకు వచ్చారు. ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి. పాత నిబంధన అది అక్షరం, క్రొత్త నిబంధన ఆత్మ. అక్షరము చంపును, ఆత్మ బ్రతికింపజేస్తుంది. క్రొత్త నిబంధన మధ్యవర్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొద్దకు. ఈ రాత్రి ఆ మధ్యవర్తి దగ్గరికి వస్తే చాలు. ఒకటి మధ్యవర్తి అయిన నిచ్చెన. రెండవది 12వ వచనంలో అన్నాడు, ఆ నిచ్చెన భూమి మీద నిలవబడి ఉన్నది, దాని కొన ఆకాశం అంటాను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచున్నారు దిగుచున్నారంటే రెండవది అది మార్గమైన నిచ్చెన. ఒకటి మధ్యవర్తి అయిన నిచ్చెన, రెండవది మార్గమైన నిచ్చెన. క్రింద ఉన్న మానవునికి పైన ఉన్నటువంటి దేవునికి మార్గం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నేనే మార్గమును అని అన్నాడు. ఆ మార్గములో సత్యం ఉన్నది, శాంతి ఉన్నది, సమాధానం ఉన్నది, సఖ్యత ఉన్నది, నెమ్మది ఉన్నది. అనేక మంది మార్గం, పాప మార్గం, అక్రమ మార్గం, రక్తము చిందించే మార్గం, నెమ్మది లేని మార్గాలు, శాంతి లేని మార్గాలు. మానవుడి యొక్క మార్గం సరైంది కాదు, మానవుడి యొక్క పదం సరైంది కాదు. సరికాని మార్గము గుండా మానవుడు జీవిస్తున్నాడు. ఈ రాత్రి నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నీ యొక్క మార్గం సరిగా లేదు. పాప మార్గము గుండా ఎంత కాలము జీవిస్తావు? ఎవరికి తెలీదా? ఎవరికి చూడలేదా? ఎవరికి కనబడరా? భర్తకు తెలియకపోవచ్చు, భార్యకు తెలియకపోవచ్చు, పిల్లలకు తెలియకపోవచ్చు, తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు. అయితే సరైన మార్గము గుండా నడిపించడానికి ఆ రాత్రి ఆ నిచ్చెన ఉన్నది. ఈ రాత్రి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మార్గం రక్షణ మార్గం అన్నాడు అపోస్తుల కార్యం.
ఆయన మార్గం శాంతి మార్గం అని అన్నాడు. ఆయన మార్గం సమాధానకరమైన మార్గం. ఆయన మార్గములోనికి వస్తే చాలు. పురాతనమైన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదైనా అడిగి అందులో నడుచుకునండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును అని ఇర్మియా గ్రంథంలో తేటగా చెప్పాడు. నెమ్మదిచ్చే మార్గం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మార్గం. ఒకటి మధ్యవర్తి అయిన నిచ్చెన, రెండవది మార్గమైన నిచ్చెన. నీ జీవితానికి ఒక మార్గదర్శకుడిగా ఉండు. పద్దరరాములకు నడిపించేవారు ఎవరు? గైడ్ చేసేవారు ఎవరు? తీసుకొని వెళ్ళేవారు ఎవరు? మార్గముగా ఉండేవాడెవడు? అందుకే ఆయన అన్నాడు, ఇదిగో యాకోబు, నువ్వు పడుకున్న స్థలానికి నీకు ఇస్తా, నీ సంతానానికి ఇస్తా, ఇదంతా నీదే అని అన్నాడు. అప్పుడు యాకోబుకు పెళ్ళైందా కాలేదా? పెళ్ళి కాలేదు. మరలా నేను నిన్ను ఇక్కడికి తీసుకొని వస్తా, నేను ఇంతకాలం నేను నిన్ను నడిపిస్తా. తల్లి నిన్ను నడిపించవచ్చు, నేను నిన్ను నడిపిస్తా. ఎంత ప్రేమ కలిగిన వాడు. ఒకటి మధ్యవర్తి అయిన నిచ్చెన, రెండవది మార్గమైన నిచ్చెన, మూడవది చెప్పాడు పైనున్న దేవునికి క్రింద ఉన్నటువంటి యాకోబును కలిపిన నిచ్చెన. అది సమాధానమైన నిచ్చెన, సమాధానం ఇచ్చిన నిచ్చెన. మూడవది మధ్యస్థము చేసిన నిచ్చెన. పైనున్న దేవునికి క్రిందున్న మానవుడికి మధ్యస్థం చేసిన వారెవరు? వారిని కలిపిన వారెవరు? సమాధాన పరిచిన వారెవరు? యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో సహవాసము చేసినట్లా నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయన సహవాసం నీకు సమాధానానికి దారితీస్తుంది. ఆ నిచ్చెన సమాధానం ఇచ్చిన నిచ్చెన. సమాధాన కారకుడెవరు? నెమ్మదిచ్చిన వాడెవరు? శాంతి సమాధానాన్ని ఇచ్చిన వారెవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే. ఒకటి అది మధ్యవర్తి అయిన నిచ్చెన, రెండవది అది మార్గమైన నిచ్చెన, మూడవది అది మధ్యస్థము చేసిన నిచ్చెన, అది సమాధానపరిచిన నిచ్చెన. మానవుని యొక్క పాపాన్ని బట్టి సమాధానము లేదు. మానవునికి సమాధానాన్ని ఇవ్వడానికి కొరకై ఆయన సశరీరుడిగా ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు. నీ కొరకు నా కొరకు సమాధానాన్ని ఇవ్వడానికి కొరకై ఆయన సమాధానం లేని స్థితిని ఆయన పొందాడు. యేసుక్రీస్తు ప్రభువారే ఎందుకు ఆయన నీ కొరకు నా కొరకు చనిపోయాడంటే, ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు. ఆయన వస్త్రాన్ని 4 భాగాలు చేశారు, అంగీని చించలేదు. యోహాను సువార్తలో తేటగా చెప్పాడు 19వ అధ్యాయంలో, ఆ అంగి కుట్టులేని అంగి. ఆయనలో కుట్టు లేదు, లోపము లేదు, పాపము లేదు, ఏ రకమైన బలహీనత లేనివాడు. కుట్టు ఉంటే చించడము సులువు. ఆయనలో కుట్టు లేదు, ఆయనలో పాపము లేనివాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు. ఆయనలో లేహమైనను పాపము లేదు. పాప మానవాళిని రక్షించిన కొరకు ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. రక్తము చిందించని పాపాలకు క్షమాపణ లేదు. నీ కొరకై నా కొరకై రక్తాన్ని ధారపోయడానికి ఆయన ఇష్టపడ్డాడు. రాళ్ళు పరిచిన స్థలములో ఆయన కూర్చోబెట్టారు. అపహాస్యము, హేళన, నిందలు ఆయన పొందాడు. ఆయన వీపున కొరడా దెబ్బలు పడ్డాయి. కరుణించే వారి కొరకు కనిపెట్టాను, ఎవ్వరూ కానరారది. మానవుని కరుణించాడు కానీ ఆయనకు కరుణ లేదు. ఓదార్చువారు లేరు, ఆదరించేవారు లేరు, నెమ్మదిచ్చేవారు లేరు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. తన పక్షముగా వాదించేవారు ఒక్కరు లేరు, తన పక్షంగా ఉన్నవారు ఎవరు లేరు. మానవునికి నెమ్మది ఇవ్వడానికి కొరకై రక్తాన్ని ధారలుగా కార్చాడు. యెరూషలేము వీధుల్లో ఆయన ఏడవబడ్డాడు. గొల్గతా ఎత్తైన స్థలానికి తీసుకుని వెళ్ళారు. తన యొక్క ప్రియ కుమారుణ్ణి, ఇందాక మనం విన్నాం, అతను నల్లగొట్టుకు యెహోవాకి ఇష్టమైన అందరికీ ఆయన యొక్క శిలువ దృశ్యాన్ని, శిలువ మరణాన్ని ప్రదర్శించిన వాడు తండ్రి అయిన దేవుడు. తన యొక్క ప్రియ కుమారుని యొక్క మరణం అందరి ముందు చూపించాడు.
మానవాళి యొక్క పాపమును పరిహరించిన కొరకు 2 చేతుల 2 పాదములు పొడవైన మేకులు కొట్టబడ్డాయి. ఆకాశములకు భూమికి మధ్యన ఆయన వేలాడాడు. నిలువెల్లా గాయాలు పొందాడు. రక్తాన్ని ధారలుగా కార్చాడు. చూడనల్లని వాడుగా, వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిని అనుభవించిన వాడుగా కనబడ్డాడు. నీ కొరకు నా కొరకై బహువికారంగా తయారయ్యారు. కారణం మానవునికి సమాధానాన్ని ఇవ్వడానికి. తండ్రికి మానవునికి మధ్య ఈ యొక్క మధ్యవర్తులు వీళ్ళ మాటల్లో నలిగిపోరు. నాకెందుకు అని వెళ్ళిపోతారు. కానీ ఈ మధ్యవర్తి ఇటువంటి వాడు కాదు. తండ్రి యొక్క ఉగ్రత మధ్య, మన యొక్క పాపము మధ్య నలిగిపోయిన మధ్యవర్తి. ఆయన క్రష్ అయ్యాడు. నీ కొరకు నా కొరకు చనిపోయి సమాధి చేయబడి 3వ దిన మన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఎందరూ యేసు క్రీస్తును అంగీకరిస్తారు, అనగా ఆయన నామమున విశ్వాసం ఉంచే వారికి ఆయన పిల్లలే అధికారం ప్రవహిస్తాడు. యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లోని లేపనని నీ హృదయమందు విశ్వసించినలా నీవు రక్షించబడతావు. ఈ రాత్రి నీ జీవితానికి మధ్యవర్తిగా ఉంటాడు. నీ జీవితానికి మార్గదర్శకుడిగా ఉంటాడు. నీ జీవితంలో మధ్యస్థం చేస్తాడు, సమాధానపరుస్తాడు. అట్టి ప్రభువుని అంగీకరించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ప్రార్థన చేద్దాం. సోదరుడా, సోదరి, ఈ రాత్రి 2 దేవుని దాసుల ద్వారా సువార్త ప్రకటించబడింది. ప్రభువుని నమ్మని వారు ఎవరైనా ఉన్నట్లయితే, మోసగాడు రాయిని ఆశ్రయించాడు. ఈ లోకంలో నువ్వు ఎంత మందిని ఆశ్రయించినా నెమ్మది లేదు. యవనస్తులారా, సహోదరులారా, సహోదరులారా, ఈ రాత్రి ప్రభు యొద్దకు వస్తే చాలు. ఆయన మధ్యవర్తిగా ఉంటాడు. నిన్ను సరైన రీతిలో ఆయన మార్గదర్శకుడు నడిపిస్తాడు, మధ్యస్థం చేస్తాడు, సమాధానపరుస్తాడు. యాకోబు ఒంటరితనం అనేది లేదు, ఇంకా దేవునితో కలిసి వెళ్తున్నాడు. ఆ అనుభూతి నీకు కావాలా? ఈ రాత్రి నేను యేసు క్రీస్తు ప్రభువును సొంత రక్షకుడు అంగీకరిస్తాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే చేతులెత్తమని బలవంతంగా మీటింగ్ అయిన తర్వాత ముందుకు రండి. ఒకవేళ మీరు రావడానికి బిడియపడితే పక్కనున్న అంకుల్ వాళ్ళకి కానీ, ఆంటీ వాళ్ళకి కానీ, అన్నోళ్ళకి కానీ, అక్కోళ్ళకి కానీ చెప్పండి. వారు మిమ్మల్ని ముందుకు తీసుకొస్తారు. యేసు క్రీస్తు ప్రభువును సొంత రక్షకుడు అంగీకరించకుండా ఈ స్థలం నుంచి వెళ్ళొద్దని ప్రేమతో మనం చేస్తున్నాం. ప్రేమ కలిగిన వాడు 2 దేవుని దాసుల ద్వారా సువార్త తేటగా అందించబడి ఉండగా అటు ప్రభువును అంగీకరించి ఆత్మరక్షణ పొందాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ప్రియ ప్రభువా, మీరు అందించిన మాటలు బట్టి స్తోత్రం. రక్షణ లేని వారి హృదయాల్లో రక్షణ కార్యాన్ని జరిగించి మిమ్మల్ని సొంత రక్షకు అంగీకరించడంలో మీ కృప చూపుతున్నాను. ఈ రాత్రి మీ అందు విశ్వాసం నుంచి వెళ్ళట్లో మీ కృప చూపుతున్నాను. యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.